సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో 10th క్లాస్ మొత్తం కూడా క్విక్ రివిజన్ చేస్తాం ఇందులో. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. సో మనం 10th క్లాస్లో ఉన్నటువంటి క్విక్ రివిజన్లో భాగంగా ఒక్కొక్క లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాం. అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మనకు మొత్తం 21 లెసన్లు ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ 1 అవర్లో చూద్దాం. సో ఫస్ట్ లెసన్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఫస్ట్ లెసన్ చూద్దాము. ఏంటంటే ఒకటి ఐఎస్టీ, జిఎంటీ. సో ఇక్కడ జిఎంటీ టైంకు ఐఎస్టీ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, సో గ్రీన్విచ్ జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైము, ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైము. సో జిఎంటీ టైంకు మన భారత సమయానికి సో వ్యత్యాసం ఎంత, 5:30 గంటల ముందు ఉంటుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశము. తర్వాత మనకు భారతదేశం అనేది ఉత్తర దక్షిణ మధ్య ఎంత, ఉత్తరం నుంచి దక్షిణ వరకు పొడవు ఎంత, 3214 కిలోమీటర్స్. అదేవిధంగా తూర్పు నుంచి పడమర వరకు ఎంత పొడవు ఉందంటే 2933 కిలోమీటర్స్. చాలా స్పీడ్గా క్విక్ రివిజన్ చేస్తాము. నెక్స్ట్ భారతదేశం అనేది ఏ భూభాగంలో ఉంది, భారతదేశం అనేది ఏ భూభాగంలో ఉంది సార్ అంటే గోండ్వానా భూభాగంలో ఉంది. సో భారతదేశం అనేది గోండ్వానా భూభాగంలో ఉంది. నెక్స్ట్ మనకు భౌగోళిక స్వరూపాలు ఎన్ని, భౌగోళిక స్వరూపాలు మొత్తము మనకు 6 ఉన్నాయి. సో హిమాలయాలు, గంగా సింధు మైదానము, ద్వీపకల్ప పీఠభూమి, తీర ప్రాంత మైదానాలు, ఎడారి ప్రాంతము, దీవులు. మనకు హిమాలయాల నుంచి మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత, హిమాలయాలు అనేది 5 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగి ఉన్నది. మరియు హిమాలయాల యొక్క పొడవు 2400 కిలోమీటర్ పొడవు ఉంది. మరియు ఇది పడమర నుంచి తూర్పుకు వాలింది, అది చాలా ఇంపార్టెంట్. హిమాలయాల్లో 3 శ్రేణులు ఉంటాయి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. సో హిమాద్రి యొక్క సగటు ఎత్తు ఎంత, 6100 మీటర్లు. సో మధ్య లేదా నిమ్న హిమాలయాలు అంటాం. సో మధ్యలో ఉండి హిమాచల్, దీన్ని హిమాచల్ అంటాం. సో ఈ శ్రేణులు ఎక్కువగా వేసవి విడుదలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్గా ఉన్న అంశాల్లో చూసినట్టయితే, సో మేఘాలయలోని మాక్ డోక్ డింపెప్ లోయ ఉందండి. అడుగుతాడు, మాక్ డోక్ డింపెప్ లోయ ఎక్కడుంది, మేఘాలయ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు దౌల్దార్ శ్రేణి అని, ముస్సోరి, నాగదిబ్బ, పిర్పంజాల్ శ్రేణి, ఇవన్నీ కూడా మనకు నిమ్న హిమాలయాలు అంటే మధ్య హిమాలయాల్లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ శ్రేణి ఏంటంటే శివాలిక్ శ్రేణి ఉంటుంది, హిమాద్రి, హిమాచల్, శివాలిక్. శివాలిక్ శ్రేణి అనేది ఈ విధంగా మనము ఏమంటామంటే వీటిని బాహ్య హిమాలయాలు అంటాము. సో ఇవి ఎక్కువగా ఈ శివాలిక్ శ్రేణులు ఏముంటాయి అంటే మనకు సో కొండలు ఎక్కువగా ఉంటాయి, కొండలు ఉంటాయి, రైట్. నెక్స్ట్ మనకు ఈ కొండలలో మామూలుగా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలని, అరుణాచల్ ప్రదేశ్లోని మిస్మి కొండలని, ఓకేనా. సో అస్సాంలోని కచార్ కొండలని, ఆ విధంగా పేర్లు ఉన్నాయి, మనం అవి గుర్తుపెట్టుకోవాలి. నాగాలాండ్లో నాగా కొండలు, మణిపూర్లో మణి కొండలు, ఓకేనా. సో గారో, జయంతియా, కాశీ అనేటువంటి మేఘాలయ రాష్ట్రంలో, గారో, జయంతియా ఈ కొండలు అనేవి మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ గంగా సింధు మైదానాన్ని ముఖ్యంగా మొత్తం 3 భాగాలు చేస్తారు, పశ్చిమ భాగము, మధ్య భాగము, తూర్పు భాగం. ఇక్కడ పశ్చిమ భాగం అనేది సింధు నది దాని ఉపనదులలో ఏర్పడుతుంది. మధ్య భాగం అనేది గంగా నది దాని యొక్క ఉపనదులలో ఏర్పడుతుంది. తూర్పు భాగం అనేది బ్రహ్మపుత్ర నది దాని యొక్క ఉపనదుల వల్ల ఏర్పడుతుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఈ బాబర్ అంటే 8 నుంచి 16 కిలోమీటర్ల మధ్య సన్నటి మేకలు ఉన్నటువంటి శివాలిక్ పర్వత పదాల భాగంలోని 8 నుంచి 16 కిలోమీటర్ల సన్నటి మేకల నిక్షేపణ చేస్తాయి, వాటిని బాబర్ అంటాం. కాబట్టి సో టెరాయ్ అంటే చిత్తడి ప్రాంతం అని గుర్తుపెట్టుకోండి. ద్వీపకల్ప పీఠభూమిలో అంటే మామూలుగా భారతదేశం ఒక ద్వీపకల్ప పీఠభూమి చాలా తెలిసిందే. భారతదేశంలో పెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ సో ఇక్కడ కనుమలలో మనకు తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. సో పశ్చిమ కనుమల ఎత్తు అనేది అనైముడి శిఖరం అండి. అనైముడి ఇది కేరళ రాష్ట్రంలో ఉంది, అనైముడి శిఖరం. మరియు మనకు ఈ అనైముడి శిఖరం అనేది కేరళ రాష్ట్రంలో ఉంది. అన్నమలై కొండల్లో అనైముడి శిఖరం ఉందండి, అన్నమలై కొండల్లోని కేరళ రాష్ట్రంలో ఉంది. 2695 మీటర్లు ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ మీకు, ఓకేనా. నెక్స్ట్ ఈ 2 కూడా అంటే గూడూరు వద్ద నీలగిరి పడమటి కనుమలు మరియు తూర్పు కనుమలు కలుస్తాయండి. గూడలూరు వద్ద, ఎక్కడండి, గూడలూరు వద్ద. నెక్స్ట్ నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరము
సో దొడబెట్ట 2637 మీటర్లు ఎత్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ మ్యాప్ మీద వరుసగా మాడతాడు. దక్కన్ పీఠభూమి, ఉత్తరాన సాత్పుర పర్వతాలు ఉత్తరాన వింధ్య పర్వతాలు. సో వింధ్య పర్వతాలకు తూర్పున చోట్నావ్ పీఠభూమి, వింధ్య పర్వతాలకు ఉత్తరాన మాల్వా పీఠభూమి. సో మాల్వా పీఠభూమికి పశ్చిమాన ఆరావళి పర్వతాలు, అవి గుర్తుపెట్టుకోవాలి వాసక్రమం. నెక్స్ట్ తూర్పు కనుమలో ఎత్తైన పర్వతం ఏంటి అంటాడు. అరవమకొండ చింతపల్లిలో ఉందండి. అరవమకొండ ఇది ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. 1600 మీటర్లు ఎత్తుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ థార్ ఎడారి అనేది సో భారతదేశంలో పెద్ద ఎడారి థార్ ఎడారి. ఈ థార్ ఎడారి ప్రాంతంలో ఇది వర్షాచార ప్రాంతం అంటాం. సో 100 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం ఇక్కడ పడుతుంది. ఇందులో ఈ ఎడారుల్లో అంతస్థలి అంటాం. ఇక్కడ అంతస్థలీయ ప్రభావం అంటాం. ఈ అంతస్థలీయ ప్రభావం ఉన్నటువంటి నది ఏకైక నది లూని నది. నెక్స్ట్ దేశంలో అత్యంత పొడవైనటువంటి వ్యవసాయ కాలువ సో ఇందిరాగాంధీ కాలువ 650 కిలోమీటర్ల పొడవుంది. సో ఇది థార్ ఎడారికి నీళ్లు అందిస్తుంది. తీర మైదానాలు దీపకల్ పీఠంకి దక్షిణ భాగంలో పశ్చిమ అంశం నుంచి మామూలుగా మనకు ముఖ్యంగా ఏది ఇంపార్టెన్స్ అంటే కొంకణ్ తీరం. సో మహారాష్ట్ర గోవాలో కొంకణ్ తీరం అంటాం, అది గుర్తుపెట్టుకోండి. సో కర్ణాటకలోని కేరళ తీరము. మలబార్ అనేది సో కేరళ తీర ప్రాంతాన్ని సో మలబార్ అని పిలుస్తాం. నెక్స్ట్ అదేవిధంగా తూర్పు ప్రాంతంలో ఉత్కల్ తీరం అంటే ఒడిస్సా తీర ప్రాంతాన్ని ఉత్కల్ అని, సర్కార్ తీర ప్రాంతాన్ని సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని సర్కార్ అని, తమిళనాడు కోరమల తీరం అని పిలుస్తూ ఉంటాం. సో దీవులు ఎన్ని రకాలుగా అంటే భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. ఒకటేమో బంగాళాఖాతంలో అండమాన్ నికోబారు, అరేబియా సముద్రంలో లక్షద్వీప్ దీవులు, అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 2004లో సునామీ రావడం వల్ల ఇందిరా పాయింట్ ఒక సైడ్ ఒరిగింది. మరి ఇక్కడ లక్షద్వీపులు సో ప్రవాల భిత్తికల ఆధారంగా ఏర్పడింది, కోరల నుంచి ఏర్పడ్డాయి. సో లక్షద్వీపుల మొత్తం విస్తీర్ణము 32 కిలోమీటర్ల విస్తీర్ణము. నెక్స్ట్ నీటిలో పగడపు గట్టు, దీన్ని కోరల్ ద్వీప్ అంటాం. వీటి ఆధారంగా ఏర్పడింది లక్షద్వీప్ అన్నట్టు. ఇది ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్లో మనకు ఏమేమి ఇంపార్టెంట్, మనకు లక్ష్యాల మీద అడుగుతాడు. భూమి లేని గ్రామీణ కార్మికుల యొక్క లక్ష్యం ఏంది, వారి యొక్క అభివృద్ధి లక్ష్యం ఏంది, మరిన్ని రోజుల పని, మెరుగైన కూలి, స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగటం, సామాజిక వివక్షత లేకపోవడం, ఇవన్నీ కూడా వారి యొక్క ఉద్దేశం. ధనిక రైతుల యొక్క అభివృద్ధి లక్ష్యాలు, తమ పంటలకు ఏమనుకుంటారు, అధిక మద్దతు ధరలు, తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలడం అనేది ధనిక రైతులు కోరుకుంటున్నారు. నెక్స్ట్ పట్టణ ప్రాంతంలో ధనిక కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకు కావాలని, తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలని అనే అంశాలు ఇక్కడ వారు ఇట్లాంటి అంశాల మీద కూడా మనకు క్వశ్చన్ అడుగుతారు. తర్వాత వీటి మీద అడుగుతారండి. ఇది ఏంటంటే వేట సేకరణ 2 లక్షల సంవత్సరాలు, వేట సేకరణ ప్రారంభించి 2 లక్షల సంవత్సరాలు అయింది, వ్యవసాయం ప్రారంభించి 12,000 సంవత్సరాలు అయింది, మరి పారిశ్రామికరణ మొదలై 400 సంవత్సరాలు అవుతుంది అనే అంశం ఇక్కడ టైం లైన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇది అభివృద్ధి, వీటి మీద క్వశ్చన్ అడుగుతాడు కూడా. సో ఇక్కడ కులం అణువిద్యుత్ కేంద్రం కోసం నిరసన చేస్తారండి. ఇది ముఖ్యంగా 7 రాష్ట్రంలో ఉంటాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి అనేటువంటి జిల్లాలోని కులం అణువిద్యుత్ కేంద్రం కోసం ముఖ్యంగా ఏ వాసాలు అంటే మత్స్యకారుల ఆవాస ప్రాంతాల్లో వారు మత్స్యకారులు ఎక్కువగా దీనికోసము పోరాటం చేస్తారండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్దేశించారు. కులం అణువిద్యుత్ కేంద్రం అనేది ఎందుకు నిరసన చేశారు, భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసము పోరాటం చేశారు. నెక్స్ట్ ఇది దాని యొక్క ప్రధాన అంశం. తర్వాత ఇక్కడ మనకు వార్తాపత్రికలు ఉన్న అంశం, ఇలాంటి అంశాలు కూడా అడుగుతుంటాడు. ఏంటంటే ఒక ఓడ 500 టన్నుల విషపూరితమైనటువంటి వ్యర్థ ద్రవపదార్థాలను చెత్త పడవేసి బహిరంగ ప్రదేశాల్లోనూ పక్కన ఉన్న సముద్రంలో పడవేసింది. ఇది ఎక్కడ అంటే ఆఫ్రికాలోని ఐవర్ కోస్ట్ దేశంలోని అబిద్ జాన్ అనే పట్టణంలో ఇది జరిగింది. ఇది అత్యంత విషపూరిత పదార్థం అనేది అడుగుతాడు. ఇక్కడ అంటే ఐవర్ కోస్ట్ దేశంలోని అబిద్ జాన్ అనే పట్టణంలో గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇక్కడ మనకు ఏం క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారంటే సెకండ్ లెసన్లో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే సో ఇక్కడ జాతీయ ఆదాయం అంటే సో దేశవాసులందరి యొక్క ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం. లేదా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని సో మనము జాతీయ ఆదాయం అంటాం. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 2017లో దేశాల వర్గీకరణ ఎలా చేశారు? సో ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికను ప్రామాణికంగా తీసుకుంది. అంటే తలసరి ఆదాయము లేదా డాలర్లను బేస్ చేసుకొని తీస్తుంది. అందులో మేజర్గా సగటు ఆదాయాన్ని లేదా తలసరి ఆదాయం కూడా తీసుకుంటాం. సో తలసరి ఆదాయం అంటే ఏందో అడుగుతారు. తలసరి ఆదాయం అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చే తలసరి ఆదాయం. సో ఇక్కడ 2017 ప్రకారం చూసినట్లయితే $12,055 కంటే ఎక్కువ ఉంటే అధిక ఆదాయ దేశాలని, ఇక్కడ 996 నుంచి 996 నుంచి $12,055 వరకు డాలర్లు ఉంటే మధ్య ఆదాయ దేశాలని. సో 2017 ప్రకారము 995 కంటే డాలర్ల కంటే తక్కువ ఉంటే, అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఉంటే సో ఆ దేశాలను ఏమంటారంటే తక్కువ ఆదాయ దేశాలని పిలుస్తాము. సో అక్కడ నుంచి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సో ఆదాయము ఇక్కడ నుంచి అడుగుతాడు. సో 2011-12 ప్రకారము హర్యానాలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఎంత ఉంది? 1,80,174 ఉంది. బీహార్లో చూసినట్లయితే తక్కువ ఉంది. భారతదేశంలో తక్కువ తలసరి ఉన్నటువంటి రాష్ట్రం బీహార్. సో 34,409 ఉంది 2011-12 ప్రకారం. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో శిశు మరణాల రేటు, అక్షరాస్యత వీటి మీద అడిగే అవకాశం ఉంటుంది. హర్యానాలో శిశు మరణాల రేటు 1000కి ఎంత ఉంది? 33 ఉంది. బీహార్లో 1000 మంది జనాలకు 35 మంది శిశు మరణాలు జరుగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అక్షరాస్యత అంటే ఏంటి? 7 సంవత్సరాలు అంత మించి వయసున్న వాళ్ళు అక్షరాస్యత తెలియజేస్తుంది. నికర హాజరు శాతం 9-10 తరగతులలో పిల్లల్లో నికరంగా బడికి హాజరవుతున్న వాళ్ళ పిల్లల శాతం అంట. కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్ ఇందులో ఈ టాపిక్లోని. ఇంకా చూసినట్లయితే ఇంకేం ఇంపార్టెంట్ సార్ అంటే ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ మీకు అక్కడ ఆపి చెప్తా ఉంటాను. మానవ అభివృద్ధి నివేదిక. సో మానవ అభివృద్ధి నివేదిక అనేది ముఖ్యంగా 3 అంశాల ఆధారంగా కొలుస్తారండి. సో ఒకటి ఆరోగ్యము, విద్య, ఓకేనా. ఇక్కడ అంటే జీవన ప్రమాణం అంటే ఇక్కడ తలసరి ఆదాయం. ఇక్కడ ఇచ్చే చూడండి విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఈ 3 బట్టి తెలుస్తారు. విద్యాస్థాయి, ఆరోగ్యము, తలసరి ఆదాయం. అంటే తలసరి ఆదాయంలో మనకు జీవన ప్రమాణం ఉంటుంది. కాబట్టి ఈ 3ని బేస్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో మనకు మన భారతదేశం యొక్క 2018 ప్రకారము సో హెచ్డిఐలో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటాడు? 129. ఇండియా ర్యాంక్ 2018 ప్రకారం 129. భారతదేశంలో ఆయు ప్రమాణం ఎంత ఉంది? 68.8 గుర్తుపెట్టుకోవాలి. ఆయు ప్రమాణం ఎంత ఉంది? 68.88. నెక్స్ట్ పాఠశాల విద్య యొక్క సంవత్సరాల సగటు వయసు భారతదేశంలో 6 years ఉన్నది. శ్రీలంకలో 11 సంవత్సరాలు ఉంది చూడండి అట్లా. కాబట్టి భారతదేశంలో ఎంత ఉంది? పాఠశాల విద్య సంవత్సరాల సగటు 6. నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే ఏంటి? ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగించడం. నెక్స్ట్ వ్యక్తి సగటు కాలం, జన్మించిన నాటి నుండి వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది. అది పాఠశాల విద్య సంవత్సరం. అంటే ఒక దేశ జనాభాలో 20 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్య సంవత్సరాలుగా సగటు తీసుకుంటాం. ఇక్కడ 2018 ప్రకారము ఈ హెచ్డిఐలో పాల్గొన్న దేశాల సంఖ్య 189. ఓకే. నెక్స్ట్ ఇందులో విద్యా విప్లవం ఏ రాష్ట్రంలో వచ్చిందంటాడు? విద్యా విప్లవం అంటే మనము ఏం చెప్పాలి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ మనకు చెప్తాడు. ఓకే. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూస్తున్న వీడియోలో 2005 సంవత్సరానికి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున అంటే రాష్ట్ర ప్రభుత్వం 2005 నాటికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక విద్యార్థిపై ₹1,049 ఖర్చు పెడుతుందండి. ₹1,049. కానీ హిమాచల్ ప్రదేశ్ మాత్రం ₹2,005 ఖర్చు పెడుతుంది. కాబట్టి విద్యా విప్లవం వచ్చిన రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ దీనిలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సో భారతదేశం యొక్క స్త్రీ అక్షరాస్యత 2011 ప్రకారం 65%. సో భారతదేశం యొక్క స్త్రీ అంటే పురుషుల అక్షరాస్యత 2011 ప్రకారం 82%. ఒక నా విషయం గుర్తుపెట్టుకోవాలి. హిమాచల్ ప్రదేశ్లో స్త్రీ అక్షరాస్యత ఎంత ఉంది? 2011 ప్రకారం 70% ఉంది. పురుషులు 89 ఉన్నది. కాబట్టి ఇది ఈ యొక్క సెకండ్ లెసన్లో ఉన్నటువంటి మనకు ఇంపార్టెంట్ అంశాలు. ఇది సెకండ్ లెసన్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ థర్డ్ లెసన్కి వెళ్తున్నాం.
థర్డ్ లెసన్. సో ఇక్కడ థర్డ్ లెసన్లో మనకు మేజర్గా ఉత్పత్తి ఉపాధి గురించి ఉంటుంది. దీనిలో మేజర్గా ఏం మాట్లాడుకోవాలి? సో మనకు ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయండి. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగము. సో ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం అంటాం. వ్యవసాయానికి అనుబంధం ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ, అటవులు, గనులు ఇవన్నీ కూడా ప్రాథమికంగా వస్తుంది. సెకండరీ అంటే పారిశ్రామిక రంగం. ఇక్కడ విద్యుత్ శక్తి, ఓకేనా, యంత్రాలు, పరికరాలు, వస్తువులు ఉత్పత్తి చేయడం అనేది ఇది పారిశ్రామిక రంగానికి వస్తుంది. సో గ్యాస్ కూడా పారిశ్రామిక రంగానికి వస్తుంది. మరియు సేవా రంగం అంటే సో మనకు ప్రభుత్వ సేవలు, వైద్య సేవలు, విద్యా సేవలు, ఓకేనా, ఫ్యాక్టరీ, మనకు రవాణా సేవలు, ఓకేనా, ఇవన్నీ కూడా సేవా రంగం కింద వస్తాయి. నెక్స్ట్ మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే ఒక స్థూల దేశీయోత్పత్తి. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువుల మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో స్థూల దేశీయోత్పత్తిలో ఒక దేశం సరిహద్దు లోపల ఉత్పత్తి మాత్రం తెలియజేస్తుంది. అది ఇంపార్టెంట్ అందులో. తర్వాత మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ మీకు చూస్తాం మీరు ఇంపార్టెంట్ అంశం ఏదండి. సో ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉందో అక్కడ ఎక్కువ ఆపి చెప్పడం జరుగుతుంది, మీరు అక్కడ గమనించాలి. ఇక్కడ ఇంపార్టెన్స్ ఎక్కడంటే రైట్ ఇక్కడ అడుగుతారండి, ప్రజాసేవ, వ్యక్తిగత సేవలు ఇందులో ఇదేమేమి వస్తాయి అంటాడు. ప్రభుత్వ పాలన యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, పశువైద్య, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజులు, మ్యూజియం, ఇవన్నీ కూడా దేనిలో వస్తాయి సార్ అంటే ప్రజా సామాజిక వ్యక్తిగత, అంటే ఇది సేవరంగంకి వస్తుంది. ఆరోగ్య బీమా, స్థిరాస్తి సేవల కింద కూడా బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, పొదుపు ఖాతాలు, బ్యాంకులు కానీ ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, ఇవన్నీ కూడా సేవరంగంకి వస్తాయి. హోటళ్ళు, వ్యాపారము, రవాణా, ప్రసారాలు అన్నీ కూడా సేవరంగంకి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే సో 2015-16 నాటికి సో వాటి యొక్క వాటా అడుగుతాడు. సో 2015 నాటికి చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీడిపి పర్సెంట్ 19% ఉంది. అదేవిధంగా 19% ఉంది. తర్వాత పరిశ్రమ చూసినట్టు పరిశ్రమలు 20% ఉంది. 2015-16 నాటికి సో 28% ఉంది పరిశ్రమల యొక్క జీడిపి శాతం. తర్వాత ఆర్థిక బీమా, స్థిరాస్తి ఎంత ఉంది చూసిన 22% ఉంది. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు జీడిపి చూసినట్లయితే నాకు 12% ఉంది. ఓకేనా, వ్యాపారం, హోటళ్ళు, రవాణా పరిశ్రమలు 2015-16 నాటికి జీడిపి మనకి ఎంత ఉంది సార్ అంటే సో 19% ఉంది. అదే 1973-74లో వ్యవసాయం యొక్క జీడిపి పర్సెంట్ 43 ఉండే, 43% ఉండే. ఇప్పుడు వచ్చేసి అది మనకు 19% వచ్చింది. వ్యవసాయం యొక్క జీడిపి రేషియో అనేది 19% తగ్గింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పరిశ్రమలు 1973-74లో సో ఎంత ఉండే సార్ అంటే 22% ఉండే, అది ప్రజెంట్ 28 పెరిగింది. రైట్, అది అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇవి ఇంపార్టెంట్ అండి. అంటే 3 రంగాల యొక్క ఉపాధి వాటా శాతం అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, 2017-18 నాటికి సో వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ ఉపాధి శాతం వాటా అంటే 44% గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి. 2017 ఎంత ఉంది? 45% ఉంది. మరి పారిశ్రామిక రంగంలోని ఉపాధి వాటా శాతము 20% ఉంది. సేవల విభాగంలోనూ ఉపాధి వాటా 31% ఉంది. అది 1973-74లో వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి ఉపాధి వాటా 74% ఉందండి. చూడండి, ఇప్పుడు తగ్గింది వ్యవసాయం. తర్వాత 1973-74లో సేవల మీద ఆధారపడినటువంటి ఉపాధి రంగ వాటా శాతం చూసినట్లయితే 15% ఉంది. తర్వాత పరిశ్రమ మీద ఆధారపడినటువంటిది 11% ఉంది. అవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ స్థూల దేశోత్పత్తి వాటాలు ఆల్రెడీ చూసాము. ఇది మరొకసారి ఇవ్వడం, ఇది చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇవి మనకి ఏం అవసరం అంటే వ్యవస్థీకృత రంగం అంటే ఏంది, అవ్యవస్థిత రంగం నుంచి మనం క్వశ్చన్ అడుగుతాడు. వ్యవస్థీకృత రంగంలో 8% ఉంది, అవ్యవస్థీకృత రంగంలో 92% ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఎక్కడ అవసరం అంటే ఇక్కడ ఇచ్చింది, ఇది ఇంపార్టెంట్ అండి.
వ్యవస్థీకృత అవ్యవస్థిత రంగాల పాత్ర మీద క్వశ్చన్ అడుగుతాడు. వ్యవస్థీకృత రంగం అంటే ఏంది? వ్యవస్థీకృత రంగం అంటే ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా వ్యవస్థీకృత రంగంలో వస్తారు. అవ్యవస్థీకృత రంగం అంటే ఇక్కడ వ్యవస్థీకృత రంగానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే వాళ్ళకు నిర్ణీత కాలం ఉంటుంది, నిర్ణీత సమయం ఉంటుంది, వారికి ఈఎస్ఐ ఉంటుంది, వారికి ఒక పర్టికులర్ టైం ప్రకారం ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారం జీతాలు కానీ అన్ని రావడం జరుగుతుంది. అది వ్యవస్థీకృత రంగము. అవ్యవస్థీకృత రంగం అంటే ఎలాంటి టైం లేదు, సమయం లేదు, కూలీ తక్కువ, ఈఎస్ఐ ఉండదు, మీ పిఎఫ్లు ఉండవు, ఎలాంటివి ఉండవు, అలాంటి వ్యవస్థీకృత రంగం. కాబట్టి భారతదేశంలో వ్యవస్థీకృత రంగంలో ఉపాధి శాతం 8% ఉంటే అవ్యవస్థీకృత రంగంలోని 92% ఉంది. కానీ స్థూల దేశీయ వాటా 50-50 ఉంటుంది పర్సెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక హెక్టార్ అంటే మీకు అందరికీ తెలుసు 2.5 ఎకరాస్ అండి. సో అది సింపుల్ క్వశ్చన్ అయినప్పుడు కూడా మనం గుర్తుపెట్టి ఒకసారి రివిజన్ చేసుకోవాలి, ఎంత తెలిసిందని కూడా. నెక్స్ట్, ఇది మనకు థర్డ్ లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి 4వ లెసన్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తాం. 4వ లెసన్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఇందులో శీతోస్థితి వాతావరణము, అసలు దీని మీద చాలా క్లారిటీగా మనకు నేర్చుకోవాలి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలం చెందినటువంటి సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం అంటే అన్నిటిని కలిపితేనే వాతావరణము. చూడండి, వాతావరణం అంటే ఏంటి? వాతావరణానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలానికి చెందినది సూర్యరశ్మి, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, ఆర్ద్రత, మేఘాలు, అవపాతం వంటి అంశాలు స్థితిని ఏమంటారంటే వాతావరణం అంటాం, వెదర్ అంటాం. ఇది తక్కువ కాలం సంబంధించింది ఏంటంటే సో వాతావరణం. అసలు శీతోస్థితి అంటే ఏంటంటే క్లైమేట్. ఒక విశాలమైన ప్రాంతంలోని 30 లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోస్థితి అంటాము. శీతోష్ణ స్థితి అంటాము. దీన్ని క్లైమేట్ అంటాము. ఓకేనా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇక్కడ క్లైమోగ్రాఫ్లు అంటే ఏంటంటే వాతావరణ శీతోస్థితి తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ క్లైమోగ్రాఫ్లు లేదా క్లైమటోగ్రాఫ్ అంటాము. ఓకేనా. నెక్స్ట్, దీనివల్ల ఏంటంటే ఒక అత్యధిక అత్తల్పు ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఈ యొక్క క్లైమోగ్రాఫ్లు ఉపయోగపడతాయి. నెక్స్ట్, మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, ఏదో ఇంపార్టెంట్ అదే చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే శీతోస్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే అక్షాంశం అండి. ఇక్కడ అడుగుతాడు, ఈ క్రింది వానల్లో శీతోస్థితి అంశాలు కానివంటాడు, ప్రభావితం చేయని కాని అంశాలు అంటాడు. శీతోస్థితి ప్రభావితం చేసే అంశాలు ఏంటి? అక్షాంశము, భూమికి నీటి గల సంబంధము, ప్రదేశంకి ఎత్తు, ఉపరితల గాలి ప్రసరణ, ఇవి 4 కూడా ఇవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి మళ్ళొకసారి వీటిని చూడండి. సో అక్షాంశము, భూమధ్యరేఖ నుంచి దూరం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రభావితం చేస్తాయి. శీతోస్థితిని ప్రభావితం చేసే అంశాలు అక్షాంశము. నెక్స్ట్, భూమికి నీటిగా సంబంధం, ప్రదేశంకి ఎత్తు, ఉపరితల గాలి ప్రసరణ. కాబట్టి ఇవి 4 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మనకు వచ్చేసి ఎందుకంటే భూమికి నీటికి సంబంధం ఏమన్నా చూడండి, భూమధ్యరేఖకు ఏంటో చూడండి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. అంటే భూమధ్యరేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ సగటు ఉష్ణం తగ్గుతాయి. ధ్రువ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే చూడండి, ఉదాహరణకు ఇండోనేషియా, జపాన్ స్థితులు పోలిస్తే మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. భూమికి నీటి సంబంధం ఏంటి? భూమి అనేది తొందరగా వేడెక్కుతుంది, తొందరగా చల్లారుతుంది. నీళ్ళు అనేవి అంటే నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లారుతాయి. కాబట్టి భూమికి ఉండడానికి డిఫరెన్స్. నెక్స్ట్, మనకు ప్రదేశం యొక్క ఎత్తు అన్నాడు. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ అడగచ్చు ఏంటంటే సో హిమాలయ ప్రాంతాల్లోని సిమ్లా, గుల్మార్గ్, నైనిటాల్, డార్జిలింగ్ వంటి వేసవి విడుదల చాలా చల్లగా ఉంటాయి. ఎందుకంటే ఎత్తైన ప్రాంతాలు కాబట్టి. సో పశ్చిమ కనుమలలో కొడైకెనాల్, ఉదగమండలం వంటి ప్రాంతాలు తీర ప్రాంతాలతో ఉష్ణోగ్రత పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి. అంటే ప్రదేశం ఎత్తుని బట్టి కూడా. సో అందుకని మనము భూమి నుంచి పైకి వెళ్ళిన కొద్దీ సో ప్రతి 1000 మీటర్లకు 6.4 6.4 సో ఉష్ణోగ్రత తగ్గుతుంది మనకు వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ గురించి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంగ్లీష్లో పవనాలు ఇంగ్లీష్లో ట్రేడ్ విండ్స్ అంటాం. ట్రేడ్ అనేది జర్మనీ పదానికి అంటే ఇక్కడ
వ్యాపార పవనాలను సో ఇంగ్లీష్లో ఏమంటాము ట్రేడ్ విండ్స్ అంటాము. ట్రేడ్ అన్న జర్మనీ పదానికి అర్థం ఏంటి? ట్రేడ్ అంటే ట్రాక్ అండి. ట్రేడ్ అన్న పదానికి జర్మనీ పదంలో అర్థం ఏంటంటే ట్రాక్ అండి, ట్రాక్. మరి ఇక్కడ జెట్టు ప్రవాహాలు అంటాడు. జెట్టు ప్రవాహాలు అంటే ఏంటి సార్ అంటే నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలతో వేగంగా ప్రవహించే గాలులే అంటే జెట్టు ప్రవాహాలు. ఎట్లా వస్తున్నాయి చూడండి, నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు ఇవి ఏమంటాం వాటిని? సో జెట్ ప్రవాహాలు అంటాం. ఈ గాలులు వేగంగా కనీసం ఎంత అంటే 110 కిలోమీటర్ల నుంచి శీతాకాలంలో అయితే 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది గంటకు. వేసవికాలంలో 110, శీతాకాలంలో 184. ఇది 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పున జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఇక్కడ అడుగుతాడు ఎన్నవ అక్షాంశం వద్ద ఏర్పడుతుందంటే 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అక్కడ. తర్వాత మనకి ఇంపార్టెంట్ అంశాల్లో చూసినట్లయితే సో భారతదేశ ఉత్తర మైదానాల్లో సో గరిష్ట ఉదయం ఏప్రిల్ నుంచి మరియు క్రమేపీ 30 డిగ్రీలు దాటుతుంటుంది. ఎప్పుడు? ఏప్రిల్ నెల నుంచి అనేది గుర్తుపెట్టుకోండి. సో అక్కడ అడుగుతాడు భారతదేశంలో ఉత్తర మైదానాల్లో ఉన్నటువంటి వేడి పవనాలు ఏంటంటే స్థానిక పవనాలు. భారతదేశంలో ఉత్తర మైదానంలో లూ పవనాలు అండి. ఇది చాలా ఇంపార్టెంట్. లూ పవనాలు ఇది స్థానిక పవనాలు అంటాం. తర్వాత వేసవి కాలంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి. భారతదేశ దీపకాల ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండడానికి ఈ వానలు దోహదపడతాయి. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా మామిడి తొలకరి జల్లులు అంటాం. వీటిని ఏమంటారంటే మ్యాంగో షవర్స్ అంటాం. వీటిని మ్యాంగో షవర్స్ లేదా తొలకరి జల్లులు, మామిడి జల్లులు అని పిలుస్తాం. ఇక్కడ మాన్సూన్ అనేది ఇంపార్టెంట్. మాన్సూన్ అనే పేరు పెట్టారు. ఇక్కడ అరబ్ వర్తకులు అడుగుతాడు కాలానుగుణంగా గాలులు దిశ మారడాన్ని అరబ్ వర్తకులు ఏమని పెట్టారంటే మాన్సూన్ అని పేరు పెట్టారు. అది ఇంపార్టెంట్ అక్కడ. నెక్స్ట్ తర్వాత పశ్చిమంగా ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ వస్తారంటే మనకు చాలా ఇంపార్టెంట్ అంటే తిరుగువ ఋతుపవనాలు. సో సాధారణంగా అంటే అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీన్ని సాధారణంగా అక్టోబర్ వేడి అంటాం. అక్టోబర్ వేడి అంటే మనం అందరూ ఏప్రిల్ వేడి అనుకుంటారు. ఏప్రిల్ వేడి కాదు. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. అలా ఉక్కపోతగా ఉండడాన్ని ఏమంటారంటే అక్టోబర్ వేడిమి అంటాం. ఇది ఏ కాలంలో అంటే తిరోగమన ఋతుపవన కాలంలో ఉంటుంది. ఏ కాలం సార్ అంటే మనకు అక్టోబర్ మంత్ చూసినట్టు అక్టోబర్ కాబట్టి అక్టోబర్ వేడిమి అంటాం అన్నట్టు. ఉక్కపోతగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. సంప్రదాయ భారతీయ కాలాలు వా గి వష ఏసి అని గుర్తుపెట్టుకోండి. వాగి వష ఏసి అంటే వసంత, గ్రీష్మ, వర్ష, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర. ఇక్కడ అంటే మనకు ఉన్నటువంటి తెలుగు నెలల ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భద్రపదం, సశ్వేజం, కార్తీకం, మార్గశిరం, సో పుష్పం, మగం, పాల్గొనం. ఇవి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సో వాగి వష ఏసి. సో మార్చ్, ఏప్రిల్ 2 నెలలు 2 months ఉంటాయండి. అలా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా. మార్చ్, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి, ఫిబ్రవరి ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి కూడా క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి సో 4వ లెసన్లో AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటాం. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ అడుగుతాడండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగచ్చు. IPCC అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే ఇది ముఖ్యంగా ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి వేడిని తగ్గడం కోసం, సో ఉష్ణోగ్రత తగ్గడం కోసము ఈ యొక్క IPCC అనేది ఏర్పడింది. అంతర్భౌత సంఘం అంటే దీన్ని భూగోళంపై వేడి తగ్గించడానికి ఏర్పడింది ఏడాది ఇది IPCC. ఇది 2015 సంవత్సరంలో ప్రపంచ దేశాల మధ్య అంతర్భౌత సంఘం ప్యారిస్లో జరిగింది. హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత స్థాయిని 2 డిగ్రీల వరకు తగ్గించి పారిశ్రామికరణ పూర్వస్థాయికి తగ్గించాలని చెప్పేసి 195 దేశాలు, ఎన్ని దేశాలు అంటే 195 దేశాలు చేసినాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ అది. తర్వాత ఇందులో ఇది ఇంపార్టెంట్ మనం చూస్తున్న దానిలో. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకు ఇక్కడ ఐలా టూబార్ అనేది చాలా ఇంపార్టెంట్. తూర్పు కోల్కతాలోని నోనాడాంగ్ ప్రాంతంలో సో 200 గ్రామీణ కుటుంబాలు ఖాళీ చేయించు కోసం కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నించింది.
దేని కారణంగా అంటాడు? సో ఏ ప్రాంతం అంటే కోల్కతా నగర ప్రాంతంలోని అభివృద్ధి అంటే నగరపాలక సంస్థ. ఇక్కడ ఏ తుఫాన్ అంటే ఐలా పెను తుఫాన్ కారణంగా ఏ ప్రాంతం అంటే ఏ సంవత్సరం ఉండే 2009 సంవత్సరంలోని. ఓకేనా? సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి, ఐలా తుఫాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు 4 లెసన్ ఇప్పటివరకు డిస్కస్ చేసినాం. నెక్స్ట్ 5వ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. 5వ లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్, నదులు, భారతదేశ నదులు మరియు నీటి వనరుల యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లా కూడా క్వశ్చన్ అడుగుతుంది, భారతదేశ నది జల వ్యవస్థ అనేది ముఖ్యంగా ఎన్ని అంటే 3 భౌతికాంశాల అనుగుణంగా రూపొందింది. ఒకటి హిమాలయాలు, రెండోది దీపకల్ప పీఠభూమి, 3 అంటే సింధు గంగ మైదానము. సో పుట్టుక ఆధారంగా అయితేనేమో నది జల వ్యవస్థ 2 అండి, కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. భారతదేశ నది జల వ్యవస్థ 3 భౌతికాంశాల ఆధారంగా ఉంటుంది. ఒకవేళ పుట్టుక ఆధారంగా అయితే 2 అని చెప్పాలా. హిమాలయ నదులు, ఇక్కడ సింధు నది మీద క్వశ్చన్ అడుగుతాడు, ఈ నదుల మీద కంపల్సరీ ఒక బిట్ అడుగుతాడు. సింధు నది వ్యవస్థ ఎక్కడ? టిబెట్లోని మానస సరోవరం దగ్గర, కైలాస పర్వతాల్లోని ఉత్తర వాళ్ళ వద్ద సింధు నది మొదలవుతుంది. సింధు ఎక్కడ మొదలవుతుంది? టిబెట్లోని మానస సరోవరం దగ్గర, కైలాస పర్వతాల్లోని ఉత్తర వాళ్ళ వద్ద. ఇక్కడ నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సింధు నది ఉపనదులు రావి, బియాస్, జీలం, చినాబ్, సట్లెజ్, ఇవి ఉపనదులు ముఖ్యంగా ఏ రాష్ట్రాలు ప్రవహిస్తుంటాడు? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఇక గంగా నది ఎన్ని నదుల కలయిక అంటే 2 నదుల కలయిక ఏర్పడుతుంది. కాబట్టి సో భగీరథ, అలక్నంద అనేటువంటి ఈ అలక్నంద ఎక్కడ పుడుతుంది అంటే సతపంత్ దగ్గర పుడుతుంది. ఓకేనా? సతపంత్. గంగోత్రి యమున దగ్గర పుట్టేది భగీరథ. గంగోత్రి అనేది, సో భగీరథ నది అనేది గంగోత్రి యమున దగ్గర పుడుతుంది. సతోపంత్ దగ్గర పుట్టేది అలక్నంద. ఈ 2 దేవప్రయాగ కలుస్తాయి. ఓకేనా? అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. బ్రహ్మపుత్ర అనేది టిబెట్లో ఏమని పేరు అంటారు? సాంగ్పో అంటారు. సాంగ్పో. టిబెట్లో ఏం పేరు ఉంటుంది? సాంగ్పో అంటారు. కాబట్టి ఇది ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అంటే మానస సరోవర్ దగ్గర, కైలాస పర్వతాల్లోని చెమ్ యాంగ్ డాంగ్ అనే ప్రాంతం గుర్తుపెట్టుకోండి. చెమ్ యాంగ్ డాంగ్, రైట్? అందులో అది చాలా ఇంపార్టెంట్. ఇంకా వచ్చేసి మనకున్నటువంటి లెసన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎందుకు ఉపయోగిస్తారు, ఈ పర్సనల్కి అవసరం, ఇవన్నీ సింపుల్గా ఉండి మీకు తెలిసిందే, రైట్? ఇక్కడ మనకు వచ్చేసి ఈ లెసన్లో ఇక్కడ నుంచి బిట్టడుతాడు. ఇక్కడ నుంచి అంటే మనకు ఒక 4 అంశాలు ఉంటాయి. ఆదర్శ గ్రామము ఏంటి సార్ అంటే గ్రామ పరివాహక సమగ్ర అభివృద్ధికి ఆదర్శ గ్రామ పథకాన్ని సో ఏ ప్రాంతాన్ని ఎంపిక చేస్తారంటే ఇవారే బజార్, మహారాష్ట్రలోని ఇవారే బజార్. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలోని ఇవారే బజార్ అడుగుతాడు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా, ఏ జిల్లా? అహ్మద్నగర్ జిల్లా. ఏ ప్రాంతం, ఏ గ్రామం? ఇవారే బజార్. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశాలు, కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి సార్ అంటే ఆ రూల్స్ను కొంచెం మీకు హైలైట్ చూపిస్తాను. కుహత్ బందీ, సో చెట్ల నరికివేయడం. కుహత్ బందీ, చెట్లను నరికి నిషేధం. చెరాయి బందీ, పశువులు స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం. అంటే పశువులు మేపడం నిషేధం అనేది చెరాయి బందీ. చెరాయి అంటే పశువులు చెరాయి. నషాబందీ, మత్తుపానీయాలు. నశం అనుకుంటున్నాను, నశం అంటే మత్తు. నెక్స్ట్ నస్ అంటే అధిక సంతానం, సంతానం, అధిక సంతానం నస్. కాబట్టి నస్ అంటే నస్బందీ అన్న అధిక సంతానము. కాబట్టి కుహత్ బందీ మీద అడిగే అవకాశం ఉంది. కుహత్ బందీ అంటే చెరాయి బందీ అంటే పశువులు మేపడం నిషేధం. ఈ 4 నిషేధాలు గుర్తుపెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా వచ్చేసి మీకు ఓకే, ఇందులో ఇంకా ఉమ్మడి వనరుగా నీళ్ళ గురించి కూడా మనకు ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అది మీకు చూపిస్తాను అక్కడ ఎక్కడి నుంచి ఏ బిట్ అడుగుతారు అనేది, రైట్? సో ఇక్కడ ఏంటంటే రోడ్లు, నదులు, ఉద్యానవనాలు అంతర్భుజాలము అందరికీ చెందే ప్రజా ఆస్తిగా భావించాలి అని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినాయి, కానీ ఇదంతా విస్తృతం భావించలేదు. ఇంకోటి మనకు కేరళలో ఉన్నటువంటి ఒక కంపెనీ గురించి, కేరళలో పెరుమట్టి అనే గ్రామం,
కోకోకోలా కంపెనీ అనేది మధ్య తలెత్తిన వివాదం ఏ గ్రామంలో ఉంటాడు, పెరుమట్టి గ్రామంలో, ఏ రాష్ట్రంలో ఉండే కేరళ రాష్ట్రంలోని సో గ్రామంలోని కోకోకోలా కంపెనీ మధ్య తలెత్తిన వివాదమే సో అక్కడ ప్రధాన అంశము. ఇది 2014లో వివాదం స్టార్ట్ అయింది. న్యాయస్థానంలో కూడా ఇక్కడ వివాదం జరిగింది. ఇక్కడ ఈ న్యాయస్థానం మీద క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఏమంటాడంటే కేరళలో 2 జడ్జిలు ఇచ్చిన తీర్పులు భూగర్భ జలాలకు సంబంధించి పరస్పర విరుద్ధ భావనలు వ్యక్తపరిచాయి. మొదటి జడ్జి ఏమంటాడు, భూగర్భ జలాలు అందరికీ అవసరమైన ప్రజావనరుగా పరిగణించి ఏ ఒక్కరు వాటిని అధికంగా వాడకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని భావించరు. అది మొదటి జడ్జి చెప్పిండు. అంటే ఇది ప్రజావనరుగా భావించాలి, ఎవరు అధికంగా వాడద్దు అని చెప్పిండు. రెండో జడ్జి ఏం చెప్పిండంటే దీనికి విరుద్ధంగా చెప్పిండు. భూ యజమాని భూగర్భ జలాలపై పూర్తి హక్కు ఉంటుంది అని తీర్పు చెప్పిన వ్యక్తి రెండవ జడ్జి. సో ఇది మనకు 5వ లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక మనకు ఇప్పటివరకు ఒక 5 లెసన్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో మరొక 5 లెసన్లు రివిజన్ చేస్తాను. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ టు ఆల్.